ఉమ్మడి రవి అన్నయ్య జైలు నుంచి బయటికి రావాలని మనం కోరుకుంటుంటే ఏడు చూడు ఏం మాట్లాడుతుండ. అలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాగా లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్లు చేయాలి. ఎందుకంటే అంత బాధ ఏం బాధరా, ఏం బాధ అసలు మీకు? మా పైసలు వేలు తెంగినప్పుడేమో బాధ లేదు గాని ఇప్పుడు బాధ అవుతున్నదరా నీకు బాధ? మల్టీప్లెక్స్ బిగ్ స్క్రీన్ అని చెప్పి 1000 తెంగుతారు, 3D సినిమా అని 3D గ్లాసులు ఇచ్చి 2000 తెంగుతారు. ఇది తప్పు కాదారా? ఈ నుంచి మాకు ఏదో లాభం వచ్చినట్టయితే ఏదో పీకేసుకొని మాట్లాడుతున్నావేమ్రా ముసల్ముండా కొడుకు అని ప్రతి ఒక్కరు కూడా ఈ ముసలున్న అయితే తిడుతున్నారనమాట. అండ్ ఇక నాకేం బీపీ తెంగుతుందంటే ఈయన మీన మన ఉమ్మడి రవి అన్నయ్య ఏం తప్పు చేశాడు ఫ్రెండ్స్? పాపం ఆ ముండా కొడుకులు గుత్తాలుగా రేట్లు పెంచుతుండ్రనే కదా ఈ విధంగా పైరసీ అని స్టార్ట్ చేసి ఐబొమ్మలో సినిమాలు విడుదల చేస్తున్నాడు. సాధారణమైనటువంటి ఇప్పుడు మధ్య తరగతి కుటుంబంలో ఉండేటువంటి కొంచెం ఎంటర్టైన్మెంట్ పొందడానికి థియేటర్ దగ్గరికి వెళ్తే ఆ నా కొడుకులు అక్కడ వేలు పైసలు దెంగుతున్నారు. ఇలా దెంగుతున్నారనే చెప్పి మన ఉమ్మడి రవి అన్నయ్య హీరో గాళ్ళు, ఈ ప్రొడ్యూసర్ గాళ్ళు, ఈ పేద ప్రజలు చెప్పేటువంటి మాటలు వినర్రా నాయన అని చెప్పి అతనే స్వయంగా హ్యాకర్ అయ్యి రిలీజ్ అయిన ఎంబడే సినిమానైతే మంచిగా మనకైతే ఐబొమ్మలు అయితే పెట్టి అయితే ప్రతి ఒక్కరికి కూడా సహాయం అయితే చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందంటే మార్కెట్ లో ఒక పెద్ద హీరోకి కూడా ఆ విధంగా ఫాలోయింగ్ ఉండదేమో అనేటువంటి విధంగా అయితే భారీ ఫ్యాన్ బేస్ అయితే సంపాదించుకున్నాడు ఫ్రెండ్స్ మన ఇమ్మడి రవి అన్నయ్య. ఇట్లా మంచి సహాయం చేసేటువంటి వ్యక్తిని ఈ విధంగా ఈ సినిమా హీరోలు ఉంటారు కదా, చిర్రు తాతయ్య, అదే విధంగా నాగుపాము నాగార్జున తాతయ్య, ఏ పని పాట వీళ్ళకైతే ఇంట్లో అయితే ఏముండదు, మూసుకొని తినకుండా సప్పుడుదాకా ఉండకుండా ఇట్లా బయటకు వచ్చి మీడియా ముందు అయితే పాపం అతన్ని ఏమి తప్పు చెయ్యని ఇమ్మడి రవి నన్నయ్యనైతే ఇళ్లలో పెట్టుకొని ఈ విధంగా అయితే అరెస్ట్ అయితే చేపించారనమాట దొంగ హీరోలు. అండ్ ఇక ఈ సి కళ్యాణ్ అనేటువంటి ముసల్ముండ కొడుకున్నాడు కదా, ఆడు ఈ విధంగా ఇట్లా మన ఇమ్మడి రవి అన్నయ్యని అరెస్ట్ చెయ్యాలి అని చెప్పిండు కదా ఫ్రెండ్స్. ఈడు ఇది మన ఇమ్మడి రవి అన్నయ్యోళ్ళ ఫాదర్ ఉంటాడు కదా, ఆయన ఈడు మాట్లాడేది చూసి ముందు నా కొడుకుని ఎన్కౌంటర్ చేసే ముందు ఈయన్ని ఫస్ట్ సంపేయాలి, ఈయన్ని ఎన్కౌంటర్ చేయాలి సి కళ్యాణ్ గారిని అని చెప్పి తన ఫాదర్ అయితే పాపం బాధపడుతూ అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్. ఒకసారి అది చూడండి. ఆ సి కళ్యాణ్ ముందు ఎన్కౌంటర్ చేసేయండి, అది చెప్పండి. సి కళ్యాణ్ కూడా ఎన్కౌంటర్ చేసేస్తే ఆ బాధ ఏదో ఆడ తెలుస్తుంది. ఏ సార్ ఇప్పుడు ఆడిని ఎన్కౌంటర్ చేసేమంటున్నాడు, నా కొడుకుని ఎన్కౌంటర్ చేస్తే నాకు బాధ ఉంటుందా? మీరే చెప్పండి స్వాములు. మరి ఆడిని ఎన్కౌంటర్ చేస్తే ఆడి వరకు వస్తే అది ఆ బాధ తెలుస్తుంది. ఆడిని ఓడితే మనం 2 కోట్లు ఎట్టి ఆ కళ్యాణ్ గారిని కోట్లు ఎట్టి తీసి ఇంకా ఎక్కువ కోట్లు ఆడు సంపాదన. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాధతోటి అయితే చెప్తున్నాడు. ఈ నా కొడుకులు మూవీ టీం వాళ్ళని ఏమనాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే మన పైసలే తెంగుకుంటా మనదే తినుకుంటా ఈ నా కొడుకులు అయితే మన మీదనే మళ్ళా రివర్స్ అయ్యి ఎన్కౌంటర్ లౌడా లఫంగని చిన్న దరగాక మీడియా ముందు వచ్చి ఈ విధంగా అయితే గప్పాలు అయితే దెంగుతున్నారు, సోది పుక్కు సుతారం అయితే దెంగుతున్నారు అనమాట. చెబుతూని కొట్టాలి, మీరే చెప్పండి. ఒకవేళ నా గెస్సింగ్ కరెక్ట్ అయితే ఇప్పుడు సి కళ్యాణ్ గారు చెప్పినట్టు పోలీసులు గనక మన ఇమ్మడి రవి అన్నయ్యని గాని ఎన్కౌంటర్ చేసి లేపేస్తే మాత్రం జనాలు ప్రతి ఒక్కరు కూడా సినిమాలు చూడడం అయితే బంద్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చేసేది ఏం లేదు. తప్పు మొత్తం ఈ హీరోలు ఈ ప్రొడ్యూసర్ గాల మీదనే పెట్టుకుంటా మధ్య తరగతి మీద అయితే తప్పుని తొబ్బుకుంటా అయితే నన్నే ఎన్కౌంటర్ చేసేటువంటి విధంగా అయితే వీళ్ళైతే వస్తున్నారనమాట ఈ సినిమా హీరోలు, అదే విధంగా ఈ ప్రొడ్యూసర్లు కూడా. సో ఇక ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నేనైతే ఇంతటికే ఎండ్ అయితే చేస్తాను. నాకేం మాట్లాడాలో కూడా అస్సలు అర్థం కావట్లేదు. మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు ఈ వీడియో పైన? మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.